లోటస్ పాండ్ లో వైఎస్ఆర్సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పిలిపించడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వడం కూడా జరిగింది. జవాబు కూడా సక్రమంగా ఇచ్చానని చెప్పాడు. శాంతియుత వాతావరణంలో జరిగిందని చెప్పాడు. ఇంకేముంది అంటే ఇంకేదో ఆరోపణ చేసేది నాకు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు కాబట్టి మాకు కస్టడీ కావాలనుకోవచ్చు. కానీ చాలా తప్పు. కేవలం ఈ కేసు అంతా కూడా రాష్ట్ర రాజకీయాలు కానీ ఈ కేసు కానీ సిబిఐ విచారణ కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి ఇలా అరెస్ట్ చేస్తారని మాత్రమే అనుకోవడం. ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కూడా. ఆయన అధికారం లేడు అన్నప్పుడు ఏమీ లేదు. కొన్ని వ్యాపార సంబంధాలు మొదటి నుంచి వ్యాపారం ఉన్నది, ఈ రోజు వ్యాపారం ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పార్టీ విడిచిపెట్టి వెళ్లిన తర్వాత జరుగుతున్న పరిణామాలు తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే తప్పకుండా ఏ నాయకులైతే ఏ రాజకీయ పార్టీలు కుమ్మకైనా వాళ్ళందరికీ కూడా తప్పకుండా ప్రతిఫలం అనుభవిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ప్రశాంతంగా సాగింది క్వశ్చనింగ్ అనేది. అయినా కానీ ఒక వర్గం మీడియా చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తూ జగన్ సమాధానం చెప్పలేకపోయారు అన్నట్టుగా చిత్రీకరిస్తుంది. దీనికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? మీ పార్టీ వర్గం మీడియా కాదండి, అది ఎల్లో మీడియా. అది టోటల్ గా నాకు యాంటీ మీడియా. అది వాళ్ళు దుష్ప్రచారం చేయాలి, తిట్టేవాళ్ళు. కానీ ప్రజలు నమ్మడం లేదు వాళ్ళ ప్రచారాన్ని. ఎందుకంటే గత 2 సార్లు చూసినాం ఎలక్షన్స్ లో. 2 సార్లు కూడా జగన్ రాజశేఖర్ గారి గురించి చెడు వార్తలు ప్రచారం చేయడం జరిగింది. చెడుగా మాట్లాడేది ప్రజలు నమ్మలేదు. ప్రజలు నమ్మలేదు కాబట్టి ఈ రోజు కూడా ఈ ఎల్లో మీడియా చేసే ప్రచారం ప్రజలు నమ్మబోరు. కాబట్టి నేనైతే అనుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కుట్రలు జరుగుతున్నావు. ఈ కుట్రలు పటాపంచలు కాక తప్పదు. దీనిలో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారో వాళ్ళకు కూడా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితిలో ఉంది. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అసలు ఒక రకమైనటువంటి వర్గం మీడియా పూర్తి స్థాయిలో జగన్ అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రకటనలో జగన్ ప్రశాంతంగా నేను క్వశ్చనింగ్ జరిగిందని చెప్పినా కానీ దీన్ని పూర్తి స్థాయిలో వక్రీకరించడం పట్ల మీరేమంటారు? లేదే, ఇదంతా ఓ ఎల్లో మీడియాకు సంబంధించి 2 ఛానళ్లు, 2 పత్రికలు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పాల్చేయాలని చెప్పిన ఆలోచన చేయడం తప్ప మరొకటి కాదు. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పడం జరిగింది, చాలా ప్రశాంతంగా చాలా కూల్ గా విచారణ జరిగిందని. క్లారిఫికేషన్ కు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతుంది, దానికి సంబంధించిన జవాబు చెప్తున్నాను కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మేము మొదటి నుంచి కూడా అంటున్నాం, 9 మాసాల క్రితం జగన్ అక్రమాస్తుల పైన కేసు జరిగితే ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు హడావుడిగా ఈ రోజు వారిని రమ్మనడం అనేది చూస్తే మాత్రం వారిని అంటే జగన్ పరపతిని తగ్గించాలని చెప్పినటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. రాబో రోజుల్లో ఈ 18 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లేటువంటి కాలం, పూర్తిగా భూస్థాపితమైనటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు ప్రజానికి అంతా కూడా చూస్తా ఉంది, అయ్యో ఒక్కడిని 37 సంవత్సరాల యువకుడిని పట్టుకుని ఈ విధంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పినటువంటి వాటి ప్రజలలోకి వెళ్లింది. ఈ రోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మోపిదేవి రమణ అరెస్ట్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా సమావేశం కాబట్టి మోపిదేవి రమణ మా మంత్రి ఎలాంటి తప్పు చేయలేడు, నిర్దోషిగా బయటపడతారని చెప్పిన విశ్వాసం వాళ్ళు వ్యక్తం చేశారు. మేము కూడా అదే విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం. మేము చాలా సందర్భంలో చెప్పినాం, ఇప్పుడు మోపిదేవి రమణ జారీ చేసిన జీవోలే తప్పుగా అన్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఎట్లా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు 2009 కంటే ముందు అసలు ప్రజాప్రతినిధే కాదు, వారు వ్యాపార రంగంలో ఉండరు. అదృష్టం కలిసొచ్చి ఈ రోజు వారు వ్యాపారాల్లో వృద్ధి సాగిస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని కళ్ళు కొట్టి జగన్ జనాదరణ చూసి జగన్ ఈ రోజు ఏ ప్రాంతానికి వెళ్ళిన లక్షలాది మంది ప్రజలు ఈ రోజు కాలంతో సంబంధం లేకుండా అర్ధరాత్రి అపరాత్రి కూడా సంబంధం లేకుండా ఈరోజు జగన్ కోసం వేచి చూస్తున్న చూసి ఇక మాకు నూకలు చేయాలని చెప్పిన భావంతో జగన్ ఈ రోజు అరెస్ట్ చేయాలని చెప్పిన ఆలోచనలో నాటకం ఆడుతా ఉన్నారు. కానీ మాకైతే విశ్వాసం ఉంది, నిర్దోషిగా ఈ రోజు బయటపడతారు. కడిగిన ముత్యంలా ఆని ముత్యంలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయట పడతారని చెప్పినటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నారు. సిబిఐ ఈ రోజు విచారణ జరుపుతున్న తీరు పూర్తిగా కక్ష సాధింపు ధోరణిలో జరుగుతా ఉందని మేము మొదటి నుంచి కూడా అంటున్నాం. 9 మాసాల క్రితం జగన్ అక్రమాస్తుల కేసు బుక్ అయితే ఇప్పటి వరకు పిలువని సిబిఐ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారి డైరెక్షన్ లో ఈ రోజు మరి ఇక్కడికి ఏదైతే ఉప ఎన్నికల వేళ పిలవడం అనేది చూస్తా ఉన్నామో ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పరిపతిని తగ్గించడానికి చేస్తున్న కార్యక్రమంగా మేము భావిస్తా ఉన్నాం. అసలు ఏ కోణంలో జగన్ అరెస్ట్ చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సిబిఐని కానీ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో అధినేతలను మేము అడుగుతా ఉన్నాం, ఏ తప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు? ఈ రోజు జీవోలన్నీ 26 జీవోలు తీసింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు.
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో పార్లమెంట్ సభ్యుడు కూడా కాదు, ప్రజా జీవితంలో లేరు, వ్యాపార రంగంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా అరెస్ట్ చేస్తారని మేము అంటున్నాం. అందుకే ఒక మాట అంటే నిజంగా ఇంత ఎంక్వైరీ జరుగుతుంది, ఇంత విచారణ జరుగుతూ ఉంది. మరోవైపు అంటే ఏదైనా నిర్ధారణకు వస్తేనే కదా సిబిఐ కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేసే పరిణామాలు ఉంటాయి. ఎందుకు ఆ సిబిఐ మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఇట్లా విమర్శలు చేస్తున్నారు? ఈ మసిబూసి మారేడికాయ చేసినట్టుగా గ్రామాల్లో అంటారు బట్టగాల్చి మీద వేసినట్టు ఈ రోజు అది జరుగుతోంది. సిబిఐ చేసిన పని, సిబిఐ ఒక ముద్దాయిగా A1 గా పెట్టి ఆయన ప్రచారం వారు చెప్పిందే కాదు కదా, నేరు ముద్దాయిగా మీరు చేస్తున్నారు. విచారణలో ఏదైనా తప్పని తేలినప్పుడు ఈ రోజు మనం భావించాలి. కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్సీ కొందరు ఉన్నారు, వర్ల రామయ్య లాంటి వాళ్ళు మాట్లాడితే ఈ రోజు నేర చరిత్ర వారు నేర చరిత్ర మాట మాట్లాడుతున్నారు. ఈ రోజు ఎక్కడ అవినీతి జరిగింది అనేది నిరూపణ అయింది. ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి జనాదరణ తగ్గించాలని చెప్పని లక్ష్యంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూపడం తప్ప మరొకటి కాదు. సిబిఐ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే 9 మాసాల క్రితం ఈ జగన్ అక్రమాస్తుల కేసు బుక్ అయింది. అప్పటించెల్లి పిలువని, అప్పటించెల్లి నోటీస్ ఇవ్వనటువంటి వాళ్ళు ఈ రోజు ఎందుకు ఈ రోజు ఉప ఎన్నికల వేళ హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలవాల్సిన అవసరం ఉంది అంటే ఓవైపు ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారు పోవద్దు. ఎందుకంటే అక్కడ లక్షలాది మంది ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి. అరెస్ట్ అయితే సోమవారం నుంచి విజయమ్మ పత్తిపాడు నియోజకవర్గం తన ఉప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టూ చెప్పి అనుకున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ఖరారైందా? పరకాల్లో కూడా నెక్స్ట్ 5 days చెప్పి అనుకుంటున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవని మేము అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయనప్పుడు సిబిఐ ఏ విధంగా అరెస్ట్ చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఎక్కడ ఒక సాక్ష్యం నేను ఒకటి ఇంతకు ముందు అంటున్నా. ఈ రోజు సహచర మంత్రులందరూ మోపిదేవి రమణ గారు ఎలాంటి తప్పు చేయలేడు, నిర్దోషిగా బయటపడతారన్నప్పుడు సహచర మంత్రులు ముఖ్యమంత్రి గారు మోపిదేవి రమణ తప్పు చేయలేడు అన్నప్పుడు జీవో తప్పు కాదన్నట్టు కదా. ఆ జీవో తప్పు కానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఎట్లా అవుతుంది అంటున్నాం. ఈ రోజు అనేక రకాలుగా సిబిఐ వేధిస్తా ఉంది. చాలా స్పష్టంగా కేసులు ఒక పక్కన ఉంటే వాళ్ళ విచారణ మరొక రకంగా సాగుతా ఉంది. ఇది రాజకీయ కుట్ర అనడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ కూడా దానికి తార్కాణంగా కనిపిస్తా ఉన్నాయి. నిజానికి ఓన్ పిక్ ఇవాళే చదివాను నేను. వాన్ పిక్ గురించి ఎంత స్పష్టంగా ఏ సంవత్సరంలో ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనే దాని మీద ఇంత క్లియర్ గా ఉంటే సిబిఐ అసలు ఆ దిశగా ఆలోచించట్లా. ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ టైంలో ఏమైంది, ఇప్పుడు జగన్ ఉన్నాడు గనక జగన్ ఏం చేశాడని ఈ కొంచెం పీరియడ్ వీళ్ళు పట్టించుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయటం అనేది 100% ఇది ఒక రాజకీయ కుట్ర అనేది స్పష్టంగా సామాన్యుడు కూడా ఈ రోజు అర్థమైపోతా ఉంది. అతన్ని ఏదో విధంగా ఇరికించాలని, కానీ అదంత సాధ్యం కాదనేటువంటి విషయం కూడా వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ ఇరికించాలంటే ఈ రోజు మొత్తం కేబినెట్ అంతా కూడా జైల్లో పెట్టాల్సి వస్తుంది. మరి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటే ఈ ప్రకారంగా చూస్తే ఇంకొక వారం రోజుల్లో మొత్తం ఈ ప్రభుత్వమే పడిపోతా ఉంది. మేము 100% చెప్తున్నాము, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి మనుగడ లేదు, పడిపోతా ఉంది. సొంత గొయ్యి తీసుకుని వాళ్ళు పాతి పెట్టుకున్నట్టుగా ఈ రోజు ఆ రోజే ఒక్క పిటిషన్ గవర్నమెంట్ కనుక వేసున్నట్టయితే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. గవర్నమెంట్ తరపు నుంచి ఎక్కడైతే 26 జీవోలు మినిస్టర్స్ దాంట్లో జీవోలు వచ్చినాయి అనేటువంటిప్పుడు అది రిపోర్ట్ ఉన్నప్పుడు దాని మీద ఒక కమిషన్ గనక వేసున్నట్టయితే ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజు మినిస్టర్స్ అంతా బాధపడుతున్నారు, ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. మీకు బొబ్బిల్లో అప్పుడే ఎమ్మెల్యే రిజైన్ చేశాడు కాంగ్రెస్ పార్టీకి. మరొక 18-20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి రావడానికి. తెలుగుదేశం అయితే వాషౌట్ అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందువల్ల అటు ఆ పార్టీ ఇటు ఈ పార్టీ, అందువల్ల జగన్ తో ఎలా చేస్తున్నారంటే వాళ్ళు నిప్పుతో చెలగాటం ఆడినట్టుగా ఈ రోజు జగన్ మీదకి రావటం అనేది 100% వాళ్ళు ఒక ఉరేసుకున్నట్టుగా తయారవుతున్నారు. ఇంకో పెద్ద మనిషి నిజంగా సిగ్గు లేకుండా ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజలకు న్యాయం చేస్తాను, సామాజిక న్యాయం చేస్తానని చెప్పి పెద్ద మీటింగులు చెప్పి వెంటనే మొత్తం కూడా హోల్సేల్ గా అమ్మేసుకున్నాడు ఆయన పార్టీని. అమ్మేసుకొని ఈ రోజు
రోజు ఆయన వచ్చి మాట్లాడతాడు. నిన్నగాక మొన్నే వాళ్ళ వియ్యంకుడి ఇంట్లో 80 కోట్లు దొరికితే ఈ నల్లధనం మరుసటి రోజు వచ్చేసరికి ఏమైపోయింది? ఆ నల్లధనం మీద ఎంక్వైరీ ఏం చేశారు? 80 కోట్లు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఆధారాలు ఏమైపోయినాయి? అంటే వాళ్ళ మనిషి అయిపోతే కాంగ్రెస్ పార్టీ సేవ్ చేస్తుందా? వాళ్ళని ఎదిరించి బయటకు వస్తే మాత్రం ఈ విధంగా కేసులు బనాయించి, తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తారా? అందువల్ల ఈ న్యాయం ఏంటనేది ఈ రోజు మా రాజకీయ నాయకుల కంటే కూడా సామాన్యుడు ఎక్కువ తెలివి మీరున్నాడు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీరు ఏమైనా చేయండి, మా జగన్ ని మీరు జైల్లో పెట్టినా సరే ఇది లోటస్ పాండ్లోని తాజా పరిస్థితి. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు తాకిడెక్కుకుంది. అలాగే జగన్ అభిమానులు, కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్న పరిస్థితి. సంబంధించిన అప్డేట్ సాక్షి మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. ఇక అంతకన్నా ముందు లోటస్ పాండ్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ జగన్ పై అసత్య ప్రచారాలు పనిగట్టుకుని చేస్తున్న ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు. జగన్ కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా ప్రసారం చేస్తున్న అసత్య కథనాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వారు చెప్పారు.